అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది, పెళ్లి కుమారుని తీసుకురండి. నేను తీసుకొస్తాను బామ్మగారు. శేఖరు, నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ పనులు చూడు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా వసుంధర గారు, అబ్బాయిని పిలిపించండి. పంతులు గారు, సుకన్య వెళ్ళి తమ్ముడిని తీసుకురా. సరేనమ్మా. అరే గారు, రండి రండి, పూజకి టైం అయిపోయింది, రండి. అప్పుడే అయిపోయిందా? నేను రాను. అదేంటండి, అయ్యి బాబోయ్, ఈ టైంలో జోకులు వేస్తారండి, బాగోదు. రండి రండి. అవును, అపర్ణ గదిలోనే ఉందా? గదిలోనే ఉంది. ఎందుకు? ఏం లేదు, పెళ్లి పీటల మీద కూర్చుందేమో అని. భలేటోరండి బాబు మీరు. ఇదిగండి, ఎప్పుడైనా పెళ్లి కొడుకు ముందు కూర్చుంటాడు, తర్వాత పెళ్లి కూతురు వస్తుంది. మీరు రాకపోతే ఎలాగా? మీరు రండి, చెప్తాను, రండి. రే గౌతమ్ గా, కిడ్నాప్ చేయడానికి ఇంకా ఎంతసేపు రా? కాసేపు ఆగి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు, పూజ మీరే చెయ్యాలి. ఇదిగోండి, ఇంకా లేట్ చేస్తే పెళ్లి ముహూర్తం దాటిపోతాయి. ఇదిగో మీరు మాట్లాడుకుని రండి, చెప్తాను. నేను రాను. సరే సరే, నాకు అర్థమైపోయింది. మీతోటి ఎలా కాదు, బామ్మగారు వస్తేనే మీరు వస్తారు. నేను వెళ్ళి బామ్మగారిని తీసుకొస్తాను. పద వెళ్దాం. అది అలా రండి దారికి, మాకు తెలిసి మిమ్మల్ని అలా తీసుకెళ్ళాలా. రే అర్జున్, పంతులు గారు పిలుస్తున్నారు, వెళ్దాం పదా. అక్క, ఒక మాట అడుగుతాను, ఏమనుకో కదా? ఏంట్రా అది? బావని నువ్వు లవ్ చేసే పెళ్లి చేసుకున్నావు కదూ? అవును, ఎంతో ఇష్టపడి చేసుకున్నాను. అదే బావ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేదానివి? ప్రేమించిన మనిషి పెళ్ళొద్దంటే ఏం చేస్తాను? జీవితాంతం ఒంటరిగానే ఉండిపోయేదాన్ని. మరి నాకెందుకక్క బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి మరీ పెళ్లి జరిపిస్తున్నారు? నువ్వు ప్రేమించింది నాలాంటి అమ్మాయికురాలను అందగత్తెన అయితే ఆలోచించేదాన్ని. కానీ అపర్ణ, అమ్మో అపర్ణ, నువ్వు ఊహించిన దానికంటే చాలా ముదుర్రా. నీకస్సలు సరిపోదు. నా మాట విని ఇందం చేసుకో. నువ్వు ప్రేమించిన మనిషి దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగా ఉండిపోతానంటున్నావు. కానీ నేను ప్రేమించిన మనిషి దొరక్కపోతే మనసు మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటున్నావు. నీకో న్యాయం, నీ తమ్ముడికో న్యాయమా అక్క? నాకదంతా తెలీదురా. ముహూర్తానికి టైం అవుతుంది, పంతులు గారు పిలుస్తున్నారు, పద వెళ్దాం రా. మీరందరూ ఒక్క క్షణం నవ్వడం కోసం నన్ను జీవితాంతం ఏడవడానికి రెడీ అవ్వమంటున్నారు. సరే, నాకెలాగో సంతోషం లేదు, కనీసం మీ సంతోషం కోసమైనా వస్తాను. పదండి. సరే పద. ఇలా కూర్చోని ఆయన. ఓం మహాగణాధిపతే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి.